లో రాహుకేతు పూజ వచ్చేసి స్టార్టింగ్ 500 రూపీస్ ఉంటుంది. అది అవుట్ సైడ్ చేస్తారనమాట. మండపం అంటే జస్ట్ అలా మండపం లాగా ఉంటుంది, కానీ అది మండపం కాదు, కంప్లీట్ అవుట్ సైడ్. సెకండ్ వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. అది టెంపుల్ లోపల ఒక చిన్న మండపం అనేసి ఉంటుంది, అందులో చేస్తారు. ఆ తర్వాత 1500 రూపీస్ ఉంటుంది. అది టెంపుల్ లోపల థర్డ్ గేట్ అనేసి ఉంటుంది, అక్కడే చేస్తారు రాహుకేతు పూజ. తర్వాత 2500 రాహుకేతు పూజ వచ్చేసి ఫోర్త్ గేట్ అనేసి ఉంటుంది లోపల, టెంపుల్ గేట్, అక్కడ ఒక మండపం ఉంటుంది, అక్కడే చేస్తారు. లాస్ట్ 5000 రూపీస్ గర్భగుడిలో అందులో చేస్తారనమాట. రాహుకేతు పూజ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడి ఫ్రంట్ సైడ్ ఒక మండపం ఉంటుందండి, అక్కడ 5000 రూపీస్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock పూజ ఉంటుంది, స్టార్ట్ అనమాట. తర్వాత ఎవ్రీ 2 hours వన్స్ ఉంటుంది. 6 o'clock పూజ స్టార్ట్ అవుతే తర్వాత 11కి ఉంటుంది, ఆ తర్వాత 1 o'clock ఉంటుంది, ఆ తర్వాత 3 o'clock, అలా అనమాట. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ టెంపుల్ వచ్చేసి క్లోజింగ్ టైం పూజ వచ్చేసి స్టార్టింగ్ 500 రూపీస్ ఉంటుంది. అది అవుట్ సైడ్ చేస్తారనమాట. మండపం అంటే జస్ట్ అలా మండపం లాగా ఉంటుంది, కానీ అది మండపం కాదు, కంప్లీట్ అవుట్ సైడ్. సెకండ్ వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. అది టెంపుల్ లోపల ఒక చిన్న మండపం అనేసి ఉంటుంది, అందులో చేస్తారు. ఆ తర్వాత 1500 రూపీస్ ఉంటుంది. అది టెంపుల్ లోపల థర్డ్ గేట్ అనేసి ఉంటుంది, అక్కడే చేస్తారు రాహుకేతు పూజ. తర్వాత 2500 రాహుకేతు పూజ వచ్చేసి ఫోర్త్ గేట్ అనేసి ఉంటుంది లోపల, టెంపుల్ గేట్, అక్కడ ఒక మండపం ఉంటుంది, అక్కడే చేస్తారు. లాస్ట్ 5000 రూపీస్ గర్భగుడిలో అందులో చేస్తారనమాట. రాహుకేతు పూజ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడి ఫ్రంట్ సైడ్ ఒక మండపం ఉంటుందండి, అక్కడ